ఎందుకు వేగా సర్వీసెస్? మేము లాస్ట్ 10 years నుంచి డెకేడ్ నుంచి థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పంపించారు. ఎవరైనా స్టూడెంట్స్ రివ్యూస్ కూడా ఉన్నాయా మీరు చేస్తున్నారు అని చెప్పేసి అనడానికి మాకేమైనా ఇస్తారా? థ్యాంక్ యూ సుస్మిత్ సార్, చాలా బాగా హెల్ప్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. నమస్కారం అందరికి, నేను మీ సుమలత. వెల్కమ్ టు కిటీవీ మీడియా. ప్రస్తుతం అంటే నేను ఎక్కడ ఉన్నానని చెప్పేసి చూస్తున్నారా, ఒక ఆఫీస్కి అయితే వచ్చేసానండి. చాలా మందికి ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు స్టూడెంట్ వీసా తోటి. ఇట్లా మనకి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. అంటే విలేజెస్ లో ఉన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా వెళ్ళాలి, మా పిల్లల్ని ఎట్లా పంపించాలి అని చెప్పేసి. కానీ దీనికి తగ్గట్టు మనకి అంతే కన్సల్టెన్సీస్ అని చెప్పేసి చాలా పుట్టుకొస్తున్నాయి. కానీ ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? ప్రస్తుతం మనం వేగా సర్వీసెస్ లో అయితే ఉన్నాము. ఇక్కడ సుష్మిత్ గౌడ్ గారు ఉన్నారు, CEO ఇక్కడ. సో ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అవన్నీ అడగడానికి నేను వచ్చేసాను. హాయ్ అండి. హలో. హాయ్ అండి. హలో. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ప్లీజ్ టెల్ మీ. సో యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది యూకే అంటే అబ్రాడ్ వెళ్ళటానికి చాలా మంది ఇష్టపడుతున్నారు, చాలా మంది వెళ్తున్నారు కూడా. కానీ ఎట్ ద సేమ్ టైం కన్సల్టెన్సీస్ అనేది చాలా వాటికి పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే వీధికి ఒకటి ఉన్నట్టు ఉంది. కానీ చాలా మందికి డౌట్, ఎక్కడ మనం అంటే వెళ్ళాలి, ఎందుకంటే ఎవరిని అప్రోచ్ అయితే ఎవరు మోసం చేస్తారో తెలియని రోజులు ఇవి. ఇది కంపల్సరీ. సో అలాంటి రోజుల్లో ఇప్పుడు వేగా సర్వీసెస్ కి అయితే నేను వచ్చాను. ఎందుకంటే ఇవన్నీ డౌట్స్ నేను చాలా మంది విన్నాను కూడా, అండ్ మీ పేజ్ లో కూడా రివ్యూస్ చూసాను. సో దాని గురించి చాలా మందికి తెలియాలి కాబట్టి సో ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి అయితే వచ్చాను. సార్ ఫస్ట్ ఇక్కడ అంటే మీరు బ్రౌజర్ లో కూడా ఇచ్చింది ఏంటంటే చాలా ఇచ్చేసారు, ఉచిత విదేశీ విద్యా కౌన్సిలింగ్. అంటే ఫ్రీ కౌన్సిలింగ్ ఇచ్చారు, అప్లికేషన్ అడ్మిషన్ సహాయం చేస్తారు, వీసా గైడెన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ అన్ని మీరే చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇవ్వటమే కాకుండా మీరు కూడా చేస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. మీరు అడిగిన క్వశ్చన్ కి 100% చెప్పడానికి ట్రై చేస్తానండి. 100% చెప్తాను బేసికల్ గా. సో వై వేగా ఎందుకంటే వీఆర్ 10+ years experience in the market. Okay, myself I'm a British certified counselor అండి. I'm not just a CEO, I'm just a counselor also. Okay, సో నేను ఎంప్లాయీ బేస్ కాకుండా ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో ఫస్ట్ అక్కడ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చి మాట్లాడు నా దగ్గరే. ఓకే, సో నేను అనలైజ్ చేసి బేసికలీ మీరు స్టార్టింగ్ లో ఉన్నారు కదా మేడం, విలేజ్ నుంచి వస్తారండి. I am belongs to some village only. Okay, సో నేను కూడా ఒక విలేజ్ నుంచి వచ్చినప్పుడు నేను ఫస్ట్ కంగారు పడ్డా. అప్పట్లో 10 years బ్యాక్, అసలు 15 years బ్యాక్ పేపర్ బేస్ అప్లికేషన్స్ ఉండేటివి. సో నవ్ ఇట్స్ చేంజ్ టు ఆన్లైన్. నవ్ ఇట్స్ ఆన్లైన్ టు ChatGPT వరకు వచ్చాం. దెన్ విదేశీ విద్యతో పాటు మీకు అక్కడ వర్క్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటు వీ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్స్. జర్మనీ ఉంది, ఆస్ట్రియా ఉంది, అండ్ లో ఫీజ్ కూడా ఉన్నాయి. లైక్ ఇప్పుడు సింగపూర్ అనుకోండి, అండ్ మారిషస్, ఇలాంటి చిన్నవి కూడా జస్ట్ మీరు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు పోయి అక్కడ సగటు స్టూడెంట్ అంటే విలేజ్ నుంచి వచ్చి చదువుకునే అవకాశాలతో పాటు పార్ట్ టైం జాబ్స్, ఫస్ట్ మంత్ ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నారు వాళ్ళే, అండ్ పార్ట్ టైం జాబ్స్ కూడా వాళ్ళే హాస్పిటాలిటీ ఫీల్డ్ లో ఇస్తున్నారు. సో అది కాకుండా ఇప్పుడు రైట్ నౌ మన అందరికీ తెలుసు లైక్ జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు యూకే. సో యూకేలో మాకు చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ప్రతి ఒక్కటి మీకు చెప్పినట్టు బ్రిటిష్ కౌన్సిలర్స్ ఉన్నారు. మై సెల్ఫ్ ఐఎమ్ ఏ బ్రిటిష్ సర్టిఫైడ్ కౌన్సిలర్. అండ్ చాలా యూకే వెళ్ళొచ్చాను. అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ టైప్స్ ఉన్నాయండి డైరెక్ట్ గా. సార్ ఒక క్వశ్చన్, ఇప్పుడు యూకే అన్నారు కాబట్టి యూకే కౌన్సిలింగ్ అంటే యూకే అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు యూకేలో కూడా జాబ్స్ లేవు అంటే ఇది ఇన్ జనరల్ గా ఉన్న డౌట్స్ నేను అడుగుతున్నాను. ఎందుకంటే మనకి పెద్ద తెలుసుకుని ఇక్కడ దాకా వచ్చి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ గా స్ట్రైక్ అయ్యే క్వశ్చన్స్, ఇప్పుడు యూకే లో కూడా జాబ్స్ లేవు, తిరిగి పంపిస్తున్నారు, అక్కడికి వెళ్ళటం కూడా కష్టమే, ఎన్ని అపోహాలు అంటే వినిపిస్తా ఉన్నాయి. దీనికి మీరేం చెప్తారు? బేసికల్ గా మేడం, ఫస్ట్ ఎడ్యుకేషన్ లోన్ తో వెళ్తున్నారు స్టూడెంట్స్. 20 lakh ఎడ్యుకేషన్ లోన్ తో వెళ్తున్నారు. వెళ్ళగానే ఫస్ట్ దే డోంట్ వాంట్ టు ఫోకస్ ఇన్ టు పార్ట్ టైమ్ జాబ్స్. ఎర్నింగ్ ఈజ్ నాట్ ఏ రైట్ థింగ్. ఫస్ట్ ఏదైతే 1 year 2 years మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉన్నదో అది కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు వైట్ కలర్ జాబ్స్కి వెళ్ళాలి. ఓకే, అప్పుడు ఏంటి, యూకే ఇస్ నోన్ ఫర్ బిజినెస్. ఓకే, అండ్ బ్యాంకింగ్ అండ్ ఫార్మా ఆల్సో. వీ హ్యావ్ NHS.
ఓ లాట్ ఆఫ్ ఫినాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారు, ఫినాన్షియల్ అనలిస్ట్ తీసుకున్నారు. సో ఐటీ అయితే ఇప్పుడు లో అయిపోయింది. బట్ యూకే ఇస్ నోన్ ఫర్ మార్కెటింగ్ సైడ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కానీ, ఫైనాన్స్ సైడ్ కానీ, ఫార్మా సైడ్ కానీ చాలా వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే హరిబరి వెళ్ళగానే ఫస్ట్ నేను పార్ట్ టైం జాబ్ చేయాలి, నా 20 lakhs తెచ్చుకున్నాను, నేను బాబోయ్ నేను 20 lakhs కట్టాలి, నథింగ్. ఫస్ట్ మీ కెరియర్ ఫోకస్ చేయండి. ఫస్ట్ జనరల్ గా మీరు ఇండియాలో ఏం చేస్తారండి, 10th తర్వాత ఏంటి ఇంటర్మీడియట్ మీరు బీటెక్ ఎందుకు చేసినారు? బీటెక్ లో ఇండియాలో పార్ట్ టైం జాబ్ చేసినారా? చేయలేదు కదా. యూకే కూడా అంతే. బీటెక్ తర్వాత మీరు ఐటీ వెళ్తారా, నాన్ ఐటీ వెళ్తారా అనేది ఇట్స్ అప్ టు యూ. సో మీరు అబ్రాడ్ అనగానే ఎందుకు మీరు పార్ట్ టైం జాబ్స్ బయట వెళ్తున్నారు? ఫస్ట్ చదువుకోండి 1 year 2 years. అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, 50% థియరిటికల్, 50% ప్రాక్టికల్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ యూకే. సో ఈ ఎడ్యుకేషన్ అయిన తర్వాత అప్పుడు యూ కెన్ గో ఫర్ ఏ వైట్ కలర్ జాబ్స్. ఓకే. అండ్ ఆల్సో పౌండ్ రేట్ కూడా 120 to 130 వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో విచ్ ఈస్ హ్యూజ్. మీరు మాస్టర్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, సరే నేను ఎట్లా సర్వైవ్ అవుతాను అని. ఎస్, పార్ట్ టైం జాబ్స్ కూడా చేయండి. ఎప్పుడు 20 hours a week. అప్పుడు మీకు ఫుడ్కి, అకామిడేషన్కి సరిపోతుంది. తర్వాత అప్పుడు మీరు జంప్ ఇంటూ యువర్ కెరియర్. వైట్ కలర్ జాబ్స్ తెచ్చుకున్నారు అనుకోండి, వైట్ కలర్ తెచ్చుకుంటే అప్పుడు మీకు వర్క్ పర్మిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టు పే ద ట్యాక్సెస్ పే చేయాలి. సో ఇట్లా సక్రమంగా చేసుకుంటే గ్రాఫ్ కరెక్ట్ ఉంటుందండి. లేదు నేను ఎలాగానే పార్ట్ టైం జాబ్ చేస్తాను, 20 lakhs ఫీజు ఉంది, మదర్ ఏమంటారు, ఫాదర్ ఏమంటారు అంటే అట్లాంటి వాళ్ళకి అసలు ఫర్ ద ఫస్ట్ టైం నేను విన్నాను యాక్చువల్లీ. యూకే గానీ యుఎస్ గానీ అంటే పోయారు అని చెప్పేసి అని అంటే వాళ్ళు డెఫినెట్ గా చూస్ చేసుకునేది పార్ట్ టైం జాబ్. ఎందుకంటే వాళ్ళు సర్వే అవ్వాలి అని చెప్పేసి, ఇది కూడా మేము గైడెన్స్ ఇస్తాము అని చెప్పేసి చాలా మంది కన్సల్టెంట్స్ చెప్తారు. నువ్వు ఎక్కడ నుంచి వెళ్ళగానే మీకు జాబ్ చూపిస్తాము, ఆల్రెడీ మా స్టూడెంట్స్ వెళ్ళిన దగ్గర నుంచి ఒక జాబ్ చూపిస్తాము, పార్ట్ టైం ఏదో దాంట్లో పార్ట్ టైం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇది విన్నాను. మోస్ట్ ఆఫ్ ది థింగ్ నేను చెప్తున్నాను, ఇది విన్నాను. కానీ మీరు ఒక్కలే చెప్తున్నారు వెళ్ళని వెంటనే వద్దు, చక్కగా 2 years అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేసుకోవచ్చు అని. సరే, అంటే స్టూడెంట్స్కి వచ్చిన తర్వాత కూడా మీరు ఇట్లా చెప్తే దే అగ్రియా? అంటే ఎందుకంటే మిగతా కన్సల్టెన్సీ వాళ్ళు అలా ప్రామిస్ చేయరు కదా. బేసికల్ గా నేను స్టూడెంట్స్ ని నేను ఒక ఫ్యామిలీ మెంబర్ చూస్తానండి. నా బ్రదర్, నా సిస్టర్ లా చూసి నేను గైడెన్స్ ఇస్తాను. అట్లాంటి స్టూడెంట్స్ నేను పంపడానికి ట్రై చేస్తాను. ఓకే. బేసికల్ గా మీరు ఉన్నారండి, కొడుకు తప్పుదారి పడితే తండ్రి నచ్చ చెప్తాడా లేదా అండి, మేము అదే చెప్పడానికి ట్రై చేస్తాం. వి కన్విన్స్ అట్లీస్ట్. నేను ఇందాక చెప్పాను, మీరు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ ఎందుకు చేశారండి? ఇప్పుడైతే ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ మాస్టర్స్ కి కాకుండా బ్యాచిలర్స్ కి వెళ్తున్నారు. ఎందుకు అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. మీరు అన్నట్టు ఎస్, పార్ట్ టైం జాబ్స్ కూడా వి అసిస్ట్, బట్ వీఆర్ నాట్ గ్యారంటీ. అసిస్ట్ చేస్తాం దేనికి? టు యువర్ సర్వైవల్, ఫుడ్, అకామిడేషన్ అండ్ బస్ చార్జెస్. మీ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆల్రెడీ గవర్నమెంట్ లీగల్ గా 20 hours అని చెప్పిందండి. 20 hours తర్వాత 20 hours చేస్తారు కదా, 20 hours లో మీ అకామిడేషన్ కాస్ట్ కానీ, మీ ఫుడ్ కాస్ట్ కానీ, లివింగ్ కాస్ట్ కానీ అయిపోతుంది. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ పట్టుకొని కంపెనీస్కి అప్లై చేయండి. అప్పుడు కంపెనీస్ తీసుకుంటాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇండియాలో తీసుకోవట్లేదండి, విప్రో కానివ్వండి, ఇవన్నీ ఎట్లా తీసుకుంటున్నాయి? బీటెక్ అయితే పర్సంటేజ్, సో అక్కడ కూడా అంతే పర్సంటేజ్. సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, వన్స్ యూ పాస్ ఇట్, you jump into the different types of companies. Okay. So there are lot of companies. So వెళ్ళామంటే వెళ్ళమని కాదు, కష్టపడాలి. కొట్టాలి, కష్టపడాలి. ఓకే. చాలా మంది ఏంటి అంటే వెళ్ళాము అని అంటే 20 lakhs పెట్టాము, ఈజీగా ఒక 40 lakhs ఎర్న్ చేసేసుకోవచ్చు, మంచిగా చేసేయచ్చు, తర్వాత ఇంకా మంది అక్కడే సెటిల్డ్. కరెక్ట్. ఇప్పుడు ఆన్లైన్ లో చూస్తున్నారు చాలా మంది, నేను 20 lakhs లోన్ తీసుకొని వచ్చాను. ఓకే, 20 lakhs లోన్ తీసుకొని వచ్చారు, మీరు మాస్టర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారా? అది నా క్వశ్చన్. చేసిన తర్వాత మీరు ఎట్లాంటి హార్డ్ వర్క్ చేశారు? లైక్ ఇప్పుడు ఇండియాలో చేస్తున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా బీటెక్ అయిన తర్వాత కోర్స్ నేర్చుకుంటారు. కోర్స్ నేర్చుకుంటే ఐటీ జాబ్ కొడతారు కదండి. దాని అందరూ బీటెక్ అయిపోయి ఐటీ జాబ్ చేయరు కదా. అక్కడ కూడా అంతే. 1 year మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, 2 years మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఈ 2 years or 1 year తర్వాత మీకు 2 years ఆఫ్ పిఎస్డబ్ల్యూ గవర్నమెంట్ ఇస్తుంది. లెట్స్ సే ఈ 2 years లో అప్పుడు మీరు జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉన్నది అనుకోండి, బీటెక్ చేసి మీరు డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఏఐ పైన పోతున్నారు. అక్కడనే మీ కోర్స్ నేర్చుకొని దెన్ అండ్ దేర్ కంపెనీస్ కి జంప్ అయ్యి యూ షుడ్ గివ్ కాంపిటీషన్ టు ద వరల్డ్. ఓకే, బికాస్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా టు యూకే అండ్ విచ్ ఇస్ అనదర్ కంట్రీ. ఓకే, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు షో ద యువర్ టాలెంట్ దేర్. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడ ఎట్లయితే జాబ్స్ వెతుకుంటున్నామో అక్కడ కూడా మీకు స్ట్రగుల్ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రపంచంలో స్ట్రగుల్ లేకుండా ఏది లేదండి. ఓకే, చెట్టు పుట్టగానే విత్తనం అయితే కాదు. ఓకే, విత్తనం వేయగానే చెట్టు అయితే రాదు, వృక్షం రాదు కదండి. ఇది కూడా అంతే.
సో అక్కడికి వెళ్ళినాక జాబ్ ఎట్లా చేయలేదు, ఎందుకంటే ముందు అదే అడిగాను ఎందుకంటే Yes, ప్రాసెస్ yes, అడగకుండా. yes. ఇప్పుడు చాలా మందికి అదే అన్నమాట, వెళ్తాము జాబులు చేస్తాము ఏదో అయిపోయింది ఇక్కడ బిల్డింగ్లు కట్టేస్తాము, కానీ అక్కడ పడే కష్టాలు అక్కడికి వెళ్ళినాకే తెలుస్తాయి అన్నట్టు. సో ఇక్కడ ప్రాసెస్ ఒక స్టూడెంట్ ఏమీ తెలియకుండా మీ దగ్గరకు వచ్చారు నార్మల్ గా. ఓకే సో వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు లీగల్ గా కానీ లేదు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, లేదు వాళ్ళ దగ్గర పైసలు ఏం లేవు, లేదు జస్ట్ ఒక 2 lakhs 3 lakhs క్యాష్ పెట్టుకొని ఇట్లా నేను వెళ్ళాలనుకుంటున్నాను సార్ అన్న వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఎలా ప్రాసెస్ చేస్తారు? బేసికల్ గా మనకు లాట్వియా, మారిషస్, సింగపూర్ అండ్ ఆల్సో దుబాయ్ ఇవన్నీ లో ఫీసెస్. మీరు అన్నట్టు పార్ట్ టైం జాబ్స్ కూడా ఉన్నాయి అక్కడ. మళ్ళీ మీరు 3 lakhs 4 lakhs ఎక్స్పెక్ట్ చేస్తే దీస్ ఆర్ నాట్ ద రైట్ కంట్రీస్. ఓకే, ఓన్లీ యూ గెట్ ఆర్ 1 lakh లోపల వచ్చేటి కోర్స్ కంప్లీట్ తర్వాత అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాట్వియా, లిథువేనియా, పోలాండ్ ఆర్ మేబీ షెంగెన్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, మీరు 16 కంట్రీస్ లీగల్ 16 కంట్రీస్, చాలా కంట్రీస్ యాడ్ అయినాయి బట్ లీగల్ ఈస్టర్న్ యూరోప్ కంట్రీస్ తిరగొచ్చు అట్లీస్ట్. సో అప్పుడు లో ఫీజెస్ తో మీరు 2-3 లక్షలతో పెట్టుకొని మీరు నెక్స్ట్ అక్కడ ఎక్స్ప్లోర్ చేసి యూ కెన్ గెట్ ఎ వర్క్ పర్మిట్ దేర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ కోర్సెస్. ఓకే, అండ్ దాంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ దుబాయ్ కూడా చాలా బూమింగ్ లో ఉందండి. హై రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ యూరోపియన్ నుంచి కానివ్వండి, యూఎస్ నుంచి కానీ చాలా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా దుబాయ్ మూవ్ అవుతున్నాయి. సో నౌ దుబాయ్ ఈస్ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్ యాజ్ వెల్ ఎస్ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఐటీ పరంగా కానీ, హాస్పిటాలిటీ పరంగా కానీ దుబాయ్ ఇస్ వెరీ సేఫెస్ట్ కంట్రీ. ఓకే, రైట్ నౌ దుబాయ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో మీరు అన్నట్టు 2 to 3 lakhs లో ఈజీగా వెళ్ళొచ్చు. అవి కూడా మా దగ్గర లేవు అంటే వీఆర్ ఇన్ హౌస్ లో లోన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారండి. ఓకే, దెన్ అండ్ దేర్ మీకు మీ లోన్ అప్లికేషన్ తీసుకొని మీ సివిల్ లో ఉన్నా, ఒకవేళ సివిల్ తక్కువ ఉన్నా కూడా, సివిల్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడి దెన్ అండ్ దేర్ ఇక్కడే మా ఆఫీస్ లోనే మీకు విత్ ఇన్ 1 week లో లోన్ ఇచ్చి పంపించేస్తారు. సో బేసికల్ గా మనకు ఇన్ హౌస్ లోనే లోన్ డిపార్ట్మెంట్ ఉన్నారండి. మేము చాలా బ్యాంకింగ్ సెక్టర్స్ టైఅప్ అయి ఉన్నాం. అట్లీస్ట్ సివిల్ కొంచెం లో ఉన్నా, సివిల్ ఇష్యూస్ ఉన్నా కూడా దెన్ అండ్ దేర్ వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి అట్లీస్ట్ స్టూడెంట్స్ పంప్ చేయడానికి 1000% వాళ్ళు లోన్ ఇవ్వడానికి ట్రై చేస్తారండి. చాలా మంది ఐ మీన్ మా దగ్గర వచ్చి యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీస్ అన్నిటికీ కూడా సింగిల్ రూపీ కూడా లేకుంటే మేము స్టేషనరీస్ కానివ్వండి, ఫ్లైట్ ఛార్జెస్ కి, ఎడ్యుకేషన్స్ కి, వాళ్ళ షాపింగ్స్ కి అన్నిటికీ ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ లోనే సపరేట్ గా లోన్ వస్తుంది అండ్ ఎడ్యుకేషన్ కి వస్తుంది. ఇవన్నీ మనం కంబైన్ చేసి ఒక లోన్ లాగా ప్రొవైడ్ చేసి స్టూడెంట్స్ కి అప్పచెప్పాలి. ఓకే, సూపర్. అంటే చాలా మందికి ఇప్పుడు సివిల్ ఉండట్లేదు, అంటే సివిల్ లేకుండా మనకి లోన్స్ రావటం అనేది చాలా కష్టం. ఎందుకంటే కొంతమంది ఏంటంటే యాప్ లోన్స్ అని ఏయో తీసుకొని అది స్టూడెంట్స్ కూడా యూజ్ చేసుకొని పే చేయకుండా ఏముండదులే అని చెప్పేసి వదిలేస్తున్నారు, దానివల్ల సివిల్ దెబ్బతింటుంది. బట్ అలాంటి స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఇన్ హోమ్ లో అంటే ఇక్కడ ఇన్ హౌస్ లో మీకు ఏదైతే లోన్ వస్తుందన్న వస్తుందా, వర్తిస్తుందా? జనరల్ గా సివిల్ లేకపోతే చాలా కష్టం అండి. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఈస్ రిలేటెడ్ టు ఐఎమ్ నాట్ ఎ బ్యాంకర్ యాక్చువల్లీ. సివిల్ ఈస్ రిలేటెడ్ టు వన్ సింగిల్ పర్సన్, మదర్ కానివ్వండి, ఫాదర్ కానీ, లేకపోతే మదర్ కి బాగాలేదనుకోండి ఫాదర్ మీద తీసుకోండి, ఫాదర్ బాగాలేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ పైన కూడా తీసుకోవచ్చు. లేదంటే అసలు సివిలే రావట్లేదు, లోనే రాకపోతే అట్లీస్ట్ ఈ 2 to 3 lakhs చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయండి, ఇవన్నీ కూడా హై రిటర్న్స్ ఇచ్చే కంట్రీస్, వాటికి మనం పూజ చేస్తాం. సో ఎవరైనా ఆశపడి ఏంటి ఫారెన్ వెళ్ళాలి లేదా అక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళకి మీకు ఏ వే అయినా చూపిస్తారని 100% we have ways. ఓకే, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉండి మళ్ళీ తర్వాత అంటే ఫినిష్ చేస్తారు, మొత్తము పూర్తి చేస్తారు, పాస్ అయిపోయి ఉంటారు, బట్ అలాంటి వాళ్ళు కూడా వెళ్ళాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? బేసికల్ గా మీరు డిగ్రీ ఫెయిల్ అయినా, బ్యాక్లాగ్స్ తో ఇబ్బంది ఉన్నా కూడా వీ హ్యావ్ సమ్ సర్టన్ ప్రోగ్రామ్స్. డైరెక్ట్ గా మీరు 3rd year ఆర్ 2nd year బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ కి చేసుకోవచ్చు. ఓకే, మీకు 18 months PSW కూడా వస్తుంది, వాట్ ఎవర్ గవర్నమెంట్ 2 years 18 months PSW కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ అక్కడ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పాత్వే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, దాని ద్వారా మీరు బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి వీసా గైడెన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ ఇవి ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అసలు ఏం తెలియకుండా వస్తారు స్టూడెంట్స్ అంటేనే, అంతే కదా సార్? ఇప్పుడు వీసా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే వాళ్ళు భయపడతా ఉంటారు, లేదు అంటే ఆ రోజు ఇంటర్వ్యూ మిస్ అయ్యి అంటే ఏదన్నా టీటీగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ధైర్యం? బేసికల్ గా ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే మనకి యుఎస్ కి సంబంధించి తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఐ మీన్ ట్రాన్స్లేటర్స్ ఉంటారండి. అది కూడా కాకపోతే మేము మోక్స్ చేస్తా ఉంటాం. ఫస్ట్ మా దగ్గరకు రాగానే ఫస్ట్ మేము SOP వాళ్ళని రాసుకోమని చెప్తాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ వి రైటింగ్ మేము SOP రాయండి అంటాం.
ఇంటర్వ్యూస్ కి గైడెన్స్ ఇస్తాం. ప్రీకాస్ ఇంటర్వ్యూ వాళ్ళనే ప్రిపేర్ చేపిస్తాం. సూపర్. కూర్చోబెడతాం మేడం, కూర్చోబెట్టి వాళ్ళ నుంచి భయాన్ని తీసేసి వి బిల్డ్ దెమ్ కాన్ఫిడెంట్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ వి ఆస్క్ దెమ్ టు గో ఫర్ ఎ వీసా. ఎవ్రీ స్టెప్ ఆఫ్ వీసా ఫ్రమ్ 365 degrees విల్ బి విత్ ద స్టూడెంట్ ఓన్లీ. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, వి ఆర్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు మా దగ్గర. everyone are British certified counselors. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే చాలా మంది అడ్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఏ కాలేజెస్ బాగుంటాయి ఇవన్నీ తెలియదు ఆఫ్ కోర్స్. సో వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇస్తారు అంటే మీరే చెప్తారా దీంట్లో ఎలా ఉంటది, ఇక్కడ ఎలా ఉంటది, లేదు మీరు ఈ ఆప్షన్కి వెళ్తే బాగుంటది అని చెప్పేసి ఈ గైడెన్స్ కూడా మీరే ఇస్తారా, లేదు అంటే వాళ్ళ మార్క్స్ ని బట్టి ఏమైనా ఉంటుందా? బేసికల్గా మార్క్స్ అండి, మార్క్స్, పర్సంటేజెస్ అండ్ దర్ గ్యాప్స్. ఓకే. సో అండ్ సిటీ, ఎగ్జాంపుల్ లండన్ ఉంది అనుకోండి, లండన్ లో కొంతమంది కావాలనుకుంటారు, బర్మింగ్హామ్ లో కావాలనుకుంటారు, నౌ స్కాట్లాండ్ లో కావాలంటున్నారు, బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్. అండ్ చాలా యూనివర్సిటీస్ దే కమ్ అప్ విత్ ద MOI, అంటే ఇంగ్లీష్ లో మార్క్స్ తక్కువ కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తోని దే గెట్ ఏ అడ్మినిస్ట్రేషన్. మార్క్స్ లో ఉన్నా, ఇంగ్లీష్ లో మార్క్స్ తక్కువ, డిగ్రీలో పర్సంటేజ్ తక్కువ కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ యాక్సెప్టింగ్ ఆఫ్ MOI. MOI అంటే మీడియం ఇన్స్ట్రక్షన్ అండి. ఇంగ్లీష్ లో మార్క్స్ తక్కువ, పర్సెంట్ తక్కువ కూడా యూనివర్సిటీ నుంచి MOI తీసుకొస్తే విల్ అప్లై ఫర్ యూనివర్సిటీస్. ఓ సూపర్. సో అకామిడేషన్, ట్రావెల్ సపోర్ట్ ఇది మెయిన్ చెప్పాలి అంటే ఒక అకామిడేషన్ వి సపోర్ట్ అండి. వి హావ్ అకామిడేషన్స్ అండ్ ఆల్సో యూనివర్సిటీ వాళ్ళు కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, యూ కెన్ బుక్ ఇట్ ఇన్ ఆన్లైన్. ఓకే, లేదు అంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా మీకు ట్రావెల్ కానీ అండ్ అకామిడేషన్ కానీ, అక్కడ మీకు యూనివర్సిటీకి వెళ్ళి ఎన్రోల్మెంట్స్ కానివ్వండి, మీ షేర్ కోడ్ బ్యాంక్ అకౌంట్ వచ్చేంత వరకు మా పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఎస్, అఫ్ కోర్స్ వి అసిస్ట్ ఫర్ ఎ పార్ట్ టైమ్ జాబ్స్. ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా మేము టైప్ చేసి, నాట్ గ్యారంటీ అండి, ఎవరు గ్యారంటీ వెళ్ళారండి. గ్యారంటీ ఇస్తారంటే ఐ డోంట్ థింక్ సో, బట్ స్టిల్ మా ఓల్డ్ స్టూడెంట్స్ తో వీళ్ళని కొలాబరేట్ చేసి అక్కడ అకామిడేషన్స్, రూమ్స్ కానివ్వండి, till they get all these things like యూనివర్సిటీకి వెళ్ళి ఎన్రోల్మెంట్ వరకు విల్ బి దేర్ విత్ ద స్టూడెంట్. ఓకే సార్, ఇవన్నీ వింటుంటే ఏంటంటే మీ అంటే ఎలా ఉన్నాయి అంటే మీ సర్వీసెస్ ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్ అయినా వచ్చి తను అంటే వెళ్ళాలనుకున్న ఆశ ఏదైతే ఉంటుందో తను ఓకే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు వేగా సర్వీసెస్ అని చెప్పేసి ఎందుకు బిలీవ్ చేయాలి నార్మల్గా? ఎందుకంటే చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా అన్ని ప్రామిస్ చేస్తూ ఉంటారు. ఎందుకు వేగా సర్వీసెస్? మేము లాస్ట్ 10 years నుంచి, డెకేడ్ నుంచి thousands of students పంపించాము. ఓకే, a number of countries. We have our aluminum students also, old students కూడా ఉన్నారు. And presently we have all the education certificates. Like అంటే మేము UKIV certificates కానివ్వండి, ఆస్ట్రేలియా ఎంబసీ సర్టిఫికేట్స్ కానీ, UK ఎంబసీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మేము కెరియర్ కౌన్సిలర్స్ అందరికీ కూడా ఒక విజన్ లాగా ఫస్టే మేము అన్నిటికీ స్టడీ చేసి యూనివర్సిటీ వెబినార్స్ అన్ని విని వి ప్రిపేర్డ్ అవర్ సెల్ఫ్ అండ్ విల్ గివ్ ఇన్పుట్స్ టు స్టూడెంట్స్. ఓకే, అండ్ ఆల్సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే వీఆర్ ఫ్రమ్ 10 years. 10 years నుంచి వేగా సర్వీసెస్ లో we have around 4 to 5 branches, Telangana and Andhra Pradesh. We served around thousands of students. Oh super, 10 years నుంచి వేగా సర్వీసెస్. Yes, and also maybe direct universities ఉన్నాయి మా దగ్గర. ఓకే, దెన్ అండ్ అక్కడే మీకు ఏం ప్రాబ్లం వచ్చినా వి సాల్వ్ ఇట్ ఫర్ ఎ ప్రీకాస్ ఇంటర్వ్యూ అండ్ ఆల్సో ఆఫర్ లెటర్ టిల్ యూ గెట్ కాస్ అండ్ వీసాస్ ఆల్సో. ఓకే, సో వి హ్యావ్ సమ్ సోల్ సిటర్స్ ఆల్సో. వాళ్ళతో పాటు వీసా ఎక్కడన్నా మీకు స్ట్రక్ అయినా, నవ్ డేస్ ఇప్పుడు UK గవర్నమెంట్ నుంచి వీసాస్ ఇంటర్వ్యూస్ పడడం కానీ, లేకపోతే బ్యాంకింగ్ డాక్యుమెంట్స్ కానీ, ఎక్స్పీరియన్స్ పెట్టకపోతే వీసా స్ట్రక్ అవ్వడం, ఇవన్నీ కూడా. సో వీఆర్ వర్కింగ్ ఫర్ దట్. We're expert to get a visa అండి. సో అర్థమైంది. అంటే యాక్చువల్లీ ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ థింక్ ఇప్పుడు స్టూడెంట్ ఇక్కడ నుంచి వెళ్తున్నాడు, అంతా అయిపోయింది, మీరు అంతా అంటే అక్కడ అకామిడేషన్ కూడా చూస్తా అంటున్నారు. సో కన్ఫామ్ గా స్టడీ అబ్రాడ్ విత్ వేగా సర్వీసెస్ అంటే ఖచ్చితంగా ఎవరైనా ఈ సర్వీస్ అయితే ఆల్మోస్ట్ అందరు వెళ్ళొచ్చండి. నేను చెప్తున్నాను కదా, డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. సార్ అయితే చాలా ఓపిక్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా క్లారిటీగా చెప్తారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అంతే క్లారిటీగా చెప్తారు. ఎందుకంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు కూడా, అంటే ఇక్కడ అబ్రాడ్ వెళ్ళాలి ఇది ఒకటే తెలుస్తారు మాకు. అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలి, అంతే, ఇంకేం తెలియదు అనమాట. బట్ ఎలా వెళ్ళాలి మనకందరికి ట్రావెల్ ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి అంత ఫ్రీ స్టడీ అబ్రాడ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్నాయి మొత్తం ఈ బ్రౌజర్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఏంది అంటే, ఇప్పుడు వచ్చి మాట్లాడాను కదా సార్ ఓపిక ఎట్లా చెప్తున్నారు అంటే చాలా ఓపిక్గా నేను ఏ క్వశ్చన్స్ అడిగినా చెప్పినారు. సో అట్లానే మీరు కూడా ఇక్కడికి రండి, ఒకసారి విజిట్ చేయండి. వేగా సర్వీసెస్ 1000 members దాకా 1000+ పంపించుంటారు అబ్రాడ్కి.
సో మీ కళలు కూడా నెరవేర్చుకోండి మంచిగా. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా క్లారిఫై చేస్తారు సరే. సో ఈ నెంబర్స్ కూడా నేను స్క్రీన్ పైన వేస్తాను, అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత టైం మాకు వెయిట్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.